కొత్త నిబంధన పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, దెస్సలోనీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము నుండి 22వ వచనం వరకు మనము ఒక వచనం నేను ఒక వచనం మీరు మార్చి చదువుకుందాం. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. మరొక వచనాన్ని మీరు చదవండి. కాబట్టి మీరిప్పుడు చేయనట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు అది కూడా నాదే. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అందరూ చదివితే సౌండ్ ఇట్లా ఉండదు. నోరు తెరవండి. ఆగండి. నేను ఇప్పుడు మర్చిపోయి ఎన్నో వచ్చిన 18 వచ్చిన 19. ఓకే, అందరం కలిసి చదువుకుందాం. ఆత్మను ఆర్పకుడు, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, వాక్యము మీది, మేము మీ ప్రజలము, నీ చేత మేపబడుతున్న గొర్రెలము. సంఘ క్షేమాభివృద్ధి, సంఘ సంబంధాలు. గత వారం మీతో మా సంబంధం రక్షకుణ్ణి తెలుసుకొనుట ద్వారా రక్షణ కలుగుతుందని, రక్షణ సంబంధం ద్వారా ఆత్మ సంబంధం ఏర్పడుతుందని, ఆత్మ సంబంధం ద్వారా సంఘ సంబంధము, సంఘ సంబంధం ద్వారా సహవాస సంబంధము, సహవాస సంబంధం ద్వారా సమాధానము, సంతోషము కలుగుతుందని గత వారము ప్రభువా మేము బలపరచబడ్డాం. ఈ ఉదయకాల సమయములో క్షేమముగా సురక్షితముగా కీడు నుండి తప్పించి దుష్టుని నుండి దూరపరిచి మందిర ఆవరణము లోపలికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. కేవలం నీ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి అందరము నీకిష్టమైన ఆరాధన చెయ్యగలుగునట్లుగా. ఆరాధన అంటే మహిమంటే ఏంటి, కీర్తి అంటే ఏంటి అర్థము చేసుకొని అర్థవంతముగా నీకు మహిమ తెలిసినటువంటి సంఘముగా అభివృద్ధిలోనికి నడిపించే దేవుడువని కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో, నిద్రలేమి పరిస్థితులలో, మానసిక పరిస్థితులలో, ఆందోళన పరిస్థితుల్లో ఆదరించి బలపరిచేందుకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫ్యాన్ ఆపిస్తున్నాను చాలు, థ్యాంక్ యూ. గత వారం మనం సంఘ సంబంధాలు అనే అంశంలో నుండి రక్షకుడు మనం అర్థం చేసుకోకపోతే మనం రక్షణ పొందలేము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రక్షకుడు ముందు మనకి అర్థం కావాలి.
కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు మనకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే రక్షణ విలువ అర్థం కాదు. ఎప్పటికీ మీరు రక్షణ పొందలేరు. ఎప్పుడైతే రక్షణ పొందిన మనము కుమారుతో సంబంధం కలిగి ఉంటామో ఆత్మను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధం మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధం మనం కలిగి ఉన్నామో అప్పుడు మనం సంఘంలోకి సంబంధంగా మనం చేర్చబడతాం. అప్పుడు మనకి సహవాసం ఉంటుంది. సహవాసం ఉంటుంది ద్వారా సమాధానం ఉంటుంది, సంతోషము ఉంటుంది. అప్పుడు మనము దేవుణ్ణి మహిమపరిచిన వారము అవుతామని గత వారములో విన్న దానిని క్లుప్తముగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుతూ తెస్సలోనికి వ్రాసిన పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘము అంటే కుటుంబము. సంఘము అంటే కుటుంబము లేకుండా సంఘము లేదు. కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరముగా సంఘములో మనం కూర్చోగలం. ఆర్థికంగా బాగుంటే సంఘములో కూడా ఆర్థిక సంబంధమైన అభివృద్ధులు అనేది మనము చూడగలము. అలాగే ఆత్మీయంగా మనం బాగుంటే అర్థవంతమైనటువంటి మహిమ, కీర్తి, ఘనత, ప్రభావాలు దేవుడికి మనము తృప్తిగా మనస్ఫూర్తిగా మనము చెల్లించగలం. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. కాబట్టి మీరిప్పుడు చేయించున్నట్టు అంటే అంతకుముందు చేశారు, మీరు చేయలేదని అంటలేదు. అంతకుముందు మీరు చేశారు, చేస్తున్నట్లుగానే, అంటే ఇది ఆగే ప్రక్రియ కాదు, చేయునట్లుగానే ఒకరినొకడు అన్నాడు. అంటే ఒకరినొకడు అంటే వన్ బాడీ, ఒకరినొకడు. ఆయన శిరస్సు అని మనం గత వారం కూడా జ్ఞాపం చేసుకుందాం. శిరస్సు విలువ తెలియకపోతే మనకి శరీరం యొక్క విలువ కూడా మనకి తెలియదు కదా. అందుకే అన్నాడు, మీరు చేయనట్టుగా ఒకరినొకడు ఆదరించి క్షేమాభివృద్ధి కలుగ చేయుడి అన్నాడు. తర్వాత మీరు మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారి వెండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అనే మాట కూడా ఇక్కడ మనం చదువుతున్నాం. ఇక్కడ ఈ ముఖ్యంగా భారతదేశంలోనే జాతి వ్యవస్థలు ఉన్నాయి, జాతి వ్యత్యాసాలు. భారతదేశంలోనే కులపిచ్చుంది. మిగతా దేశాల్లో మేము నల్ల జాతి, తెల్ల జాతి అని, లేక వీళ్ళు పలానా దేశం నుంచి వలసొచ్చారు అని అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ కులపిచ్చి ఎక్కువ, జాతి పిచ్చి ఎక్కువ ఇక్కడ. అయితే సంఘం దగ్గరికి వచ్చేపాటికి ఏంటి, అది కుదరదు అంటున్నాడు. సంఘం దగ్గరికి వచ్చేపాటి ఏంటి, పరలోకములో కులం ఉండదు, జాతులుండవు, ఏముండవంట. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ఆ జనాంగం మాత్రమే ఉంటుంది. అందుకే రాజుబాబు గారు పాట రాశారు, కులం కులం అన్నావా కూడు లేక జచ్చావా అన్నాడు. ఎవరో రాజుబాబు గారు పాట పాడాడు. అంటే ఇక్కడ క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి జనాంగం. అందుకే నా సంఘం అన్నాడు, గత వారం మనం చూసాం. నా సొత్తు అన్నాడు. ఆ సొత్తుని మనము తక్కువగా చూడకూడదు. అంటే సంఘం ఆయనది. భూలోకంలో ఆయనకి ఏమైనా ఆస్తి ఉందంటే సంఘమే. అందుకే తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు అని మనము గత వారం చూసాము. అలాగే నా సంఘం అన్నాడు, అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో. కాబట్టి ఈ సంఘం అంటే ఆయన సంపాదించిన, స్వరక్తం ఇచ్చి సంపాదించిందని అర్థం. అది షామేనా కింద, రేకుల షెడ్డ, లేకపోతే పూరిపాక, పెద్ద బిల్డింగ్, ఈ కాదు దేవుడు చూసేది. సంఘం అంటే సమూహం. సంఘం అంటే ఎక్లీషియా, బయటకు పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఒకవేళ ఏమైనా కులం ఉపయోగించుకుంటే సాక్ష్యం చెప్పేటప్పుడు మేము పలానా అన్యజాతి నుంచి వచ్చాము, పలానా లేకపోతే వర్గానికి చెందిన వారమని చెప్పొచ్చు, తప్పులేదు. అంటే ఎందుకు, సందర్భాన్ని బట్టి. ఓ పలానా కుటుంబం నుంచి వచ్చారు, నిజమే కదా, వాళ్ళు దాని నుంచి వచ్చేసారు, వీళ్ళు ప్రభువు నమ్ముకున్నారు, చాలా సంతోషం అని అక్కడ వరకే. కానీ
ఇంకా దాన్ని మనం దేవుని కంటే దేన్ని కూడా, డబ్బును కానీ, కులాన్ని కానీ, జాతిని కానీ, లేకపోతే హోదాను కానీ హైలైట్ చేయడానికి కుదరదు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక బాడీ అంటే సంఘము పరిలోక ప్రతిబింబముగా ఇక్కడ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. అంతకుముందు ఒకసారి మనం చూసాము, ఒక అద్దాన్ని పట్టుకొని బయట నిలబడి, ఇప్పుడు ఒక్కోసారి అక్కడ కట్టన్ సరిగ్గా అయిపోతే రిఫ్లెక్షన్ ఎక్కడ కొట్టేద్ది, అందుకని వెళ్ళి మనోళ్ళు కట్టనేస్తూ ఉంటారు. వీడు రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం అన్నాడు, అందుకే అనమాట. అంటే ఒక అద్దాన్ని ఇలా పెట్టి ఇలా ఊపుతూ ఉంటే అక్కడ రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది. అంటే సంఘము పరలోకానికి సంబంధించిన సంఘం భూలోకంలో ఒక రిఫ్లెక్షన్ లాగా ఉంది, ప్రతిబింబం. అది ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. ఉదాహరణకి ఇప్పుడు అందరూ అన్ని పనులు చేయలేరు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను అంటే ఒకరు మైక్ పెట్టారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, ఈ స్వరం అందరికి వెళుతుంది. మీరు వచ్చేపాటికి ఎవరో కుర్చీలేసి ఉంచారు కాబట్టి మీరేం చేయగలిగారు, వచ్చి కూర్చోగలిగారు. గత రాత్రి ఎవరో ఊడ్చేశారు కాబట్టి శుభ్రంగా ఉంది, లేదా చెత్త చెదారంగా ఉండేది. మీరందరూ ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు, అంటే టైము అందరూ ఒకే టైం హెచ్చించకపోయినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సిందంటే ఒకే మనస్సుతో కలిగి పనిచేసేది సంఘం. అది క్షేమాభివృద్ధి చేయమంటున్నాడు. అందుకే మీరు ఏమన్నాడు, మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనినొకడు అన్నాడు, ఒకనినొకడు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, సంబంధాలు అంటే కొన్ని సంబంధాలు మనం చూసినట్లయితే కుమారులము అని బైబిల్లో ఉంది. ఇంకేముంది మీరు చెప్పండి ఒక్కొక్కటి. బైబిల్లో అక్కడ ఉంటుంది కుమారులము. ఒకటి ఎవరికి? దేవునికి, తండ్రికి. ఓకే. శిష్యులము ఎవరికి? యేసు ప్రభుకి. రైట్. సహోదరులము, కమాన్, ఎవరికి? ఒకరికొకరము సహోదరులము. సహోదరీలు, సహోదరులము. ఓకే. తర్వాత ఇంకేముండే? సాక్షులం. ఎక్కడికి సాక్షులం? బయట. అదనమాట. అంటే బయట వీరు దేవుడు నమ్ముకున్నవారు, వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, సాక్షులం. ఎన్ని బిరుదులు మనకు ఉన్నాయి చూసారా. తర్వాత ఇంకో చోట ఇంకేముంటుంది? దాసులం అని ఉంటుంది. ఒకరికొకరము ఎప్పుడు దాసులం అవుతాం? లోబడితేనే. లోబడినవాడు దాసుడు కాదు, సాక్షిగా లేనివాడు శిష్యుడు కాదు, కుమారుడుగా లేనివాడు దేవుడికి కుమారుడుగా పిలువబడలేడు. ఎలా కుమారులు అవుతాం దేవునికి? ఎలా అవుతాం? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడకుండా చెప్పండి. తన్ను, అది గుడ్, తన్ను ఎందరూ అంగీకరించెదరో అనగా, చెప్పండి, యోహాను 3:16 మర్చిపోతే ఎలాగో, యోహాను 1:12 మర్చిపోతే ఎలాగో. 1000 రూపాయలు తీసుకున్నారుగా పాస్టర్ గారి దగ్గర అంతకుముందు మీరు. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, ఒక్కళ్ళకని కాదు, అందరికీ అన్నాడు. ఆ జాతికి, ఈ జాతికి, ఆ ఊరోళ్ళకి, ఈ ఊరోళ్ళకి అన్నాడు, అనలేదు, అందరికీ అనగా. అది అంటే విశ్వాసము, అది ముఖ్యం. విశ్వాసం ద్వారా మనం ఏమైపోయాం? కుమారులు అయిపోయాం. ఇది కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని మహిమపరుస్తున్నాడు. తండ్రిని మహిమపరిచేవాడే కుమారుడు. అక్కడెక్కడ ఒక్క పాయింట్ చూస్తే విశ్వాసము. విశ్వాసం ఉంచితే చాలు కుమారుడు అయిపోతున్నాడంట. ఇది చాలా గొప్ప విషయం. క్షేమాభివృద్ధి కలుగజేసే వారముగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. లేకపోతే అది అక్రమ సంబంధం అవుతుందని గత వారం కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. తర్వాత ఏమన్నాడు? సన్మానము అన్నాడు. ఇక్కడ తర్వాత 12వ వచనం చదవండి. ఒకళ్ళు 12వ వచనం చదవండి. సహోదరులారా, మన్నన చేసి పైవారు. ఇప్పుడు ఉదాహరణకి నేను వచ్చి అక్కడ ఎదర 3 కుర్చీలు ఖాళీగా ఉండే, రవి గారు ఎందుకు ఖాళీ ఉంచారో తెలియదు, ఈ వారం అది బాగా డౌన్ అయిపోయినట్టుంది. నేను అక్కడ కూర్చున్నాను అనుకో, మనందరం ఒకటే. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు కూర్చున్నాను?
నా పనిది, నాకు దేవుడిచ్చిన బాధ్యత. అంటే మీపైన నాయకులుగా ఉన్నవారిని ఏమన్నాడు? మన్నన చేసి, పనిని బట్టి. అది అన్నమాట సంగతి. ఇప్పుడు మీరందరూ నా వైపు చూడండి, కాసేపు నా వైపు చూడండి. సేవకులను కొంతమంది ఆరాధిస్తారు. మీరు ఎవరన్నా చూస్తుంటే కనుక మీకు గుర్తుండాలి. కొంతమంది ఏం చేస్తారు? సన్మానిస్తారు. ఇక్కడ చెప్పేది సన్మానం అంటే ఏమిటి? ఒక పాస్టర్ గారి గురించి ఒక లెటర్ రాశారు. ఏంటంటే పాపం పాస్టర్ అని రాశారంట. పాపం పాస్టర్. చెప్పండి అందరూ, పాపం పాస్టర్. ఏంటి పాపం పాస్టర్ అంటే? సైకిల్ మీద ఇంటికి గృహదర్శనానికి వస్తే, ఏంటో మా పాస్టర్ గారు ఎప్పుడు దరిద్రుడు, ఎప్పుడు ఏంటి పైకి రాడు, ఈయన ఎప్పుడు సైకిల్ మీద వస్తాడు అని అనుకున్నారంట విశ్వాసులు. కారు మీద వస్తే, అబ్బో ఈయనకి లెవెల్ పెరిగిందో, కాస్త పెద్ద కారులో తిరుగుతున్నాడు, అంటే మామూలుగా చెప్తున్నాను, మీరు అనుకున్నారని అలా అనుకుంటారు, ఓ లెవెల్ పెరిగింది. సైకిల్ మీద ఉన్నప్పుడు, కారు మీద తిరుగుతున్నప్పుడు అలా అనుకున్నారు. అందుకే ఆయన పాపం పాస్టర్ అని చెప్పాడు. ఓకే, తర్వాత చూస్తే ఒక 10 నిమిషాలు పావుగంట వాక్యం చెప్పేసాను, అమ్మయ్యా అనుకునేవాళ్ళు కొంతమంది. అబ్బా ఎంత ఏంటంటారు, షార్ట్ అండ్ స్వీట్ లైక్ దట్, ఓ సింపుల్లో చక్కగా చెప్పేశారు అంటాడు. గంట చెబితే అబ్బో తినేసాడు రా బాబు ఇవాళ అనుకునే ఇంకో కొత్త బ్యాచ్ అండి పాపం పాస్టర్. పాపం పాస్టర్ అంటే అర్థం ఏంటంటే, అటు సైకిల్ మీద తిరగనివ్వరు, ఇటు కాటు మీద తిరగనివ్వరు, ఇటు పావు గంట చెప్పనివ్వరు, అటు గంట చెప్పనివ్వరు. తర్వాత నవ్విచ్చేస్తే అబ్బో పద్దాక నవ్విస్తున్నాడు, ఏంటి ఆ జోకులు అంటారంట. సీరియస్గా చెబితే అబ్బో ఇవాళ ఏంటి బీబీ పెరిగినట్టు ఉంది అంటారంట. పాపం పాస్టర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చదువుదాం. 12వ వచనం చదవండి. 12వ వచనం. సహోదరులారా, ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు మైకులు పెడుతున్నారు, ఏంటా మైక్ రావట్లేదు అని అంటే కుదరదు. వాళ్ళకేం జీతాలు తీసుకోవట్లేదు వాళ్ళు. నానా కొద్దిగా అలా పెట్టో తెలిసి ఓకే ఓకే ఊడ్చేస్తున్నారు, వాళ్ళకేం జీతాలు ఇవ్వట్లేదు. క్లీన్ చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, పని చేస్తున్నారు, జీతాలు లేవు వాళ్ళకి, వెలవెన్సెస్ కూడా ఏమి లేవు. అంటే మన్నన చేసి గౌరవించుకోండి, గౌరవించుకోండి. తర్వాత 17వ వచనం చదవండి. 17వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక్క నిమిషం అమ్మ. హెబ్రీ పత్రిక చూడండి, 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. తర్వాత 24వ వచనం కూడా చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా. కాదు, ఇది ఇక్కడే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం. వందనములు చెప్పుడు అనే మాట ఉంటుంది. చదవండి. గట్టిగా ఎన్నో వచ్చున్నానా చదువు. అందరికీ వందనములు చేయుడి. కొంతమంది వందనాలు పెడతారు, కొంతమంది పెట్టరు. రెట్టింపు సన్మానం అన్నాడు కదా అక్కడ. ఒకటే లేదు, ఇంకా రెట్టింపు ఎక్కడ? రెట్టింపు అన్నాడా? ఆ మాట ఉందా అక్కడ? పాప అక్కడ ఉందా? 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయా? అందుకే డల్గా ఉన్నావా? కాస్త నా ఇంక చూడు.
రెట్టింపు అన్నాడు. అంటే డబుల్ ఎక్కడ, సింగలే లేదు కదా. వందనాలు చెప్పుడి, వందనాలు చెప్పాలి. కెజియా సిస్టర్ గారు నేర్పి వెళ్ళారు. మళ్ళీ ఉమెన్స్ మీటింగ్ ఎందుకు పెట్టలేదని మీరు అడిగే వరకు పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఉమెన్స్ మీటింగ్కి వచ్చే స్పెషల్ గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారు, రెగ్యులర్గా రావట్లే. ఆ రోజు మాత్రం ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. వందనాలు కనపడాలి, వందనాలు వినపడాలి. అది ఏం కరిగిపోం. మన కులమేం అడ్డు రాకూడదు, అక్కడ మన అంతస్తు అడ్డు రాకూడదు, మన వ్యాపారం అడ్డు రాకూడదు, మన హోదా అడ్డు రాకూడదు. ఒకరినొకరు వందనాలు చెప్పడి, వందనాలు చెప్పమని చెప్పారు. అదనమాట ఇక్కడ. అందుకే చెప్పాడు. తర్వాత అక్కడ ఏమన్నాడంటే వారి మాట విని లోబడి ఉండుడి అన్నాడు. లోబడుట అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మళ్ళీ చదవండి. మీలో ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారికి మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సన్మానం అంటే ప్రేమతో, మనస్సులో వారికి మీరు అవకాశం ఇవ్వండి. పైకి కనపడే సన్మానాల గురించి మాట్లాడలేదు బైబిల్. మనస్సులో వారికి మీరు అవకాశం ఇవ్వండి. అందుకే అన్నాడు మీవారు అన్నాడు. మీవారు అంటే మనందరం, మీవారు అంటే మనవారు, మన సహోదరులు, మన సహోదరులము. అంటే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారము అని అర్థం. మన్నన చేసి వారికి మీరు ఏం చేయాలి? మనస్సులో వెంకటేశ్వరం ఏం చేయాలంట? పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. ప్రేమ బిందు పెట్టుకున్నారు. ఓకే, కూరగాయలు కొన్నారు, సరుకులు తీసుకొచ్చారు, పాలు తీసుకొచ్చారు. ఓకే, భోజనాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అసలు ఎవరు వండారో మనకు తెలియదు, ఎవరు కూరగాయలు తెచ్చారో సరుకులు తెచ్చారో మనకు తెలియదు, ఏం ఐటమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి మనం అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? అనకూడదు. అదనమాట, పనిని బట్టి. ఓకే, ఏంటి ఐటమ్స్ ఏంటి? ఓకే, అవన్నీ లైన్లో పెట్టేసేస్తారా? మమ్మల్ని వడ్డించమంటారా? ఓకే, రైట్. భోజనం చేస్తున్నాక మనం వచ్చినప్పుడు అమ్మ కాస్త ఆగండి, బ్రదర్ కొద్దిగా ఆగండి అనుకో, వాళ్ళ ఇంకా మెరమెర చూడకూడదు. చూడటానికి ఇదేం మన పెళ్ళి కాదు, మా అబ్బాయి పెళ్ళి మీ అమ్మాయి పెళ్ళి కాదు మెరమెర చూడటానికి. ఇది ప్రేమ విందు, సహవాసపు విందు. నారాయణరావు గారు సహవాస విందు అది. కాబట్టి వాళ్ళ వైపు మెరమెర చూడటానికి కూడా అవకాశం. అందుకే అన్నాడు ఏమంటే పనిని బట్టి గౌరవించండి, వారు చేస్తున్న పనిని బట్టి మీరు సన్మానించండి, మనసులో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఊరికి అనుకుందామండి, ఏమంటే మీకు తెలుసా ఒక విషయం? తెలీదా? చెప్పండి. తెలుసా ఒక విషయం? పలానా వాళ్ళు చనిపోయారు ఈ మార్నింగ్, తెలుసా? తెలీదా? ఎవరో చనిపోలేదు. అయితే చనిపోయారంటే ఓకే, ఇప్పుడు బాక్స్ తేవాలి, బాక్స్ తేవాలి. పాటలు పాడేవాళ్ళు తెస్తారా, లేక వాక్యం చెప్పేవాళ్ళు తెస్తారా, లేక ప్రార్థన చేసే వాళ్ళు తెస్తారా? అనగా మనకు ఎవరు గుర్తొస్తారు? అంటే ఆ పని ఆయన చెయ్యగలడనేగా, గలడనేగా. పనిని బట్టి, పనిని బట్టి అంటే జస్ట్ అర్థం అవడానికి మీరేం చేయాలి? వారిని గౌరవించాలి. ఓకే, ఉదాహరణకి సన్మానించమన్నాడు. మనం పై పై సన్మానాల గురించి బైబిల్ మాట్లాడలేదు. గౌరవించి అన్నాడు, మన్నన చేసి అన్నాడు. ఇక్కడ చూస్తే ఉదాహరణకి గత రాత్రి అంటే శనివారం, మీరు ఒకవేళ పాస్టర్ గారి గురించి ఏమన్నా పిల్లల ముందు మాట్లాడుకున్నారనుకో, పొద్దున నేను కనపడం కానీ మీకు వందనాలు చెప్పారనుకో, నాకు వచ్చి అదేంటి రాత్రిగా మా నాన్న అలా అన్నాడు పాస్టర్ గారిని, మా అమ్మ రాత్రి అలా ఉంది కదా ఏంటి అని పిల్లలు అనుకోరా? అది మన్నన చేసి కాదు, అది మనసులో ఉన్నట్టు కాదు. అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది పిల్లలకు కూడా తెలిసిపోయింది. ఇక్కడ చూడండి, వాక్యానుసారంగా మనం వర్క్ను బట్టి, వారి పనిని బట్టి. గలతీ పత్రిక చూడండి, త్వరగా మనం వెళదాం. షార్ట్ కట్ మెసేజ్ అనుకున్నాం కానీ అది కొద్ది స్పీడ్ వెళ్ళిపోవాలి మనం. 6వ అధ్యాయము 6వ వచనం, గలతీ 6:6. ఇది కూడా చూడకుండా చెప్పాలి.
అమ్మా ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. శరీరమును బట్టి 6 వాక్యోపదేశం పొందువాడు. ఇక్కడ చూడండి, మిగతా వాళ్ళందరూ ఇటు చూడండి, బైబిల్ తెరవద్దు, చదివే వాళ్ళే చదువుతారు, మీరు ఇటు చూడాలి టీవీలో. ఇంకా 120 చూడండి. ఈ అమ్మాయి చదువునానా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి. అంటే ఇప్పుడు పొందేవాళ్ళు ఎవరు? అది కోటేశ్వర బాగా చెప్పాడు. వాక్యోపదేశం పొందేవాళ్ళు ఎవరు? మీరు. ఓకే. ఉపదేశించువానికి అంటే ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు. ఉపదేశించువానికి మంచి పదార్థములు, మంచి అనండి అందరూ, అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాదు అని అర్థం, చిరిగిపోయిన 10 రూపాయలు కాదు, మంచి పదార్థాలు అన్నాడు. అంటే మంచి పదార్థము అంటే ఏంటి? అక్కడ చూడండి, ఒకసారి గుర్తొస్తుంది. ఆమె ఎవరు? కాకినాడ సిస్టర్ గారు ఉమెన్స్ మీటింగ్లో చెప్పారు. కాకినాడ శాంపెన్ని. ఉమెన్స్ మీటింగ్ వేస్ట్ అండి వాళ్ళకి. ఇలాంటివి కూడా గుర్తుంచుకోకపోతే ఎలాగూ. చేపల కూర వండి గిన్నె అక్కడ పెట్టి ఎవరొస్తారా వాళ్ళకి ముందు పెడితే ఆమెకి చాలా ప్రశాంతంగా ఉంటుందంట. ఆ పనోళ్ళు వచ్చినా, సేవకులు వచ్చినా, మిషనరీలు అందరూ ఎఫ్ఎంబి వాళ్ళు అక్కడే ఉంటారంట. శాంపెన్ని గారు క్యాన్సర్ వచ్చి స్వస్థత కలిగి బతికి సేవ చేస్తుందే, వాచ్మెన్ని బుక్స్ తెలుగులో తర్జుమా రాసిందే ఆమెకి సంతోషం అంట. ఎవరు వస్తారు ప్రభా, ఎవరన్నా పంపించవా మా ఇంటికని మనసులో ప్రార్థన చేసుకుంటుందంట. వాళ్ళకి మంచి పదార్థాలు అలా అని చెప్పి మీ ఇంటికి నేను రాలేను అంటే ఇక్కడ వాక్యాన్ని వాక్యంగా మనం అర్థం చేసుకోవాలి. మంచి పదార్థాలలో చదవండి. అన్నిటిలో కింద పుట్నోట్లు ఏమైనా ఉందా? పుట్నోట్లో సిస్టర్ అమ్మా, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. ఇది మన బాధ్యత. పదార్థాలలో ఇదే సంబంధం అంటున్నాడు ఇక్కడ. ఇదే సంబంధం. మీరు పాలిభాగస్తులుగా ఉండండి అన్నాడు. తర్వాత రెట్టింపు సన్మానము అంటే వాళ్ళు వాక్యము చేత మిమ్మలను పోషించే వారికి. ఇప్పుడు స్పెషల్ మీటింగ్లు మనం పెడతాం, పోషింపబడుతున్నాం. బైబిల్ స్టడీలు పెడుతున్నాం, పోషింపబడుతున్నాం. ప్రత్యేక రిట్రీట్లు పెడుతున్నాం, పోషింపబడుతున్నాం. మార్కులు వేసి వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనము ఉండదు. బాగా చెప్పారు, బాగా పాడారు అని చెప్పటం వలన ప్రయోజనము లేదు. మార్పు పొందుట ద్వారా ప్రయోజనం ఉంటుంది. చాలామంది విఐపీలు వచ్చినప్పుడు, మనం పిలుచుకున్న విఐపీలు వచ్చినప్పుడు, లేకపోతే ఒక పబ్లిక్ మీటింగ్స్, లేకపోతే మీరు వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు థ్యాంక్స్ అండి, మీరు చాలా వాక్యం బాగా చెప్పారు, బాగా వాడుకున్నారు అని సహజంగా అందరూ చెప్తారా చెప్పరా? చెప్తారు. కానీ ఈ వాక్యము ద్వారా దేవుడు నన్ను తాకాడు, నేను తీర్మానం చేసుకున్నానని చెప్పటం గ్రేట్, చెప్పటం గొప్ప విషయం, చెప్పడం దేవుడికి మహిమ. నేను మార్పు చేసుకున్నాను అని చెప్పడం, అది ఆరాధన, అది సంబంధం దేవునితో. అంటే వాక్యము నన్ను తాకింది, ఎంత గొప్ప విషయం అండి. ఇదే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని, జ్ఞాపకము అని అందరూ అంటే దాటెళ్ళిపోయారు వీళ్ళు. గంగాధరరావు గారు ఈ కష్టాలు పడ్డాడు, గంగాధరరావు గారు ప్రారంభ దినాల్లో మందిరాలు లేనప్పుడు
లేక కారులు లేనప్పుడు స్కూటర్ మీదలా కట్ట మీదకి వెళ్ళి మైకులు తీసుకొని మీటింగ్లు పెట్టేవాళ్ళు, నాకు ఈ మాట చెప్పేవాళ్ళు, మర్చిపోలేదు, నన్ను ఈ మాటలో గద్దించారు, నేను మర్చిపోలేదు అని దాటి వెళ్ళిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎలా జీవించారు, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా బ్రతికారు, ఎలా మనల్ని బలపరిచారు, ఎలా ప్రోత్సహించారు. ఇది జ్ఞాపకము చేసుకోవటం, అది జ్ఞాపకార్థ కోటం కాదు. జ్ఞాపకార్థం కోటం పెడితే వచ్చి నేను తింటాను, మీరు తింటాను, మిగిలితే క్యారేజీలు కట్టుకుంటాం. జ్ఞాపకము అంటే వారిని మనస్సులో పెట్టుకొని మీరేం చేయాలి, జ్ఞాపకం చేసుకో. అది అన్నాడు, చదువమ్మా. జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుచు ఆలోచిస్తూ వారి విశ్వాసమును అనుసరించుడు. వారు ఎంత విశ్వాసముతో సేవ ప్రారంభించారో జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసముతో ఎంత నలిగిపోయారో జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసం, మన విశ్వాసం గురించి మాట్లాడలే ఇక్కడ. వారు ఎంత విశ్వాసంగా సేవ చేశారో వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలంట. అదనమాట. అంటే ఈ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మార్పు కలుగుతుంది. మార్పు కలుగుట ద్వారా మనం సాక్షిగా ఉండుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఆరాధించబడతాడు. తన సంఘాన్ని బట్టి, తన పిల్లల బట్టి, తన వారసులను బట్టి దేవుడు కీర్తించబడతాడు. ఇది ఎంత చక్కగా చెప్పాడంటే, ఇప్పుడు అపోస్తుల కార్యములు ఆఖరిగా 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. అక్కడ పరిచారకుల గురించి ఏ విధంగా వాళ్ళు ప్రార్థన చేసి వారిని అభిషేకించి దేవుని యొక్క పరిచర్యలో వారిని అక్కడ స్థిరపరిచారో చూస్తాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం లేదా 3వ వచనం. కాబట్టి ఆత్మతో నిండినుకున్న ప్రజలు, మంచి పేరు పొందిన వారు 7 ఎన్నుకున్నారంట సంఘములో. ఎక్కడ తెలుసా? సంఘములో మంచి పేరున్న వాళ్ళు కావాలి అని ఎన్నుకున్నారంట. తర్వాత దానికి ముందు ఆత్మతో నింపబడిన వారు ఎన్నుకున్నారంట సంఘములో. ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా మీకు? సనుగుడు పుట్టిందంట. ఏం పుట్టింది? ఎబ్రీ భాష మాట్లాడే ప్రారంభ వచనంలో ఉందట. అది 1వ వచనం అనుకోండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించును. శిష్యుల సంఖ్య పెరుగుతుంది, సంఘం పెరుగుతుంది, విశ్వాసులు పెరుగుతున్నారు, చేర్చబడుతున్నారు. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్నచూపు చూశారు. ఇది సమస్య వచ్చింది, చిన్నచూపు చూశారు. సంఘంలో కూడా ఉన్న వాళ్ళని పెద్ద చూపు, చిన్నోళ్ళని చిన్న చూపు లాగా చూసేది సంఘము కాదు. అందరినీ చూడాలి. సంఘ అనౌన్స్మెంట్కి అందరూ పాలు పంపులు పొందాలి. మా ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారు కాబట్టి నేను వస్తాను అలా అనుకోకూడదు. అర్థం చేసుకోండి. తర్వాత చదవమ్మా. హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగుతున్నారు. అప్పుడు 12 అప్పుడు అనండి అందరూ. అప్పుడు 12 అపోస్తలులు తన యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించుట మానేసి ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు, భోజనాలు పెడతాం మంచిది కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను. ఇదంతా నేను షార్ట్ కట్ లో చెప్పేస్తాను సిస్టర్ గారు. సంఘం ఏమవుతుంది? పెరుగుతుంది. అందున పరిచయం ఏమవుతుంది అంటే మనకులాగా ఎన్నికపోవడానికి ఇక్కడ పాతుకుపోలా, వాళ్ళు రామర్పోవడానికి వాళ్ళు పాతుకుపోలా. సంఘము గ్రామాలు విస్తరించింది. అక్కడికి వెళ్ళారు, అనుదిన పరిచర్య. అక్కడ గుడారాలు వేస్తున్నారు, భోజనాలు వండారు, ప్రభు బలులు ఇచ్చారు, భోజనం చేశారు. సంఘం విస్తరిస్తుంది. విస్తరించేపాటికి ఇక్కడ వృద్ధులు ఉంటారుగా పాపం, గ్లాస్ పట్టుకోలేరు, ప్లేట్ పట్టుకోలేరు. వాళ్ళని చిన్నచూపు చూశారంట, వెధవరాళ్ళను. అప్పుడు మేము వాక్యం చెప్పటం పక్కన పెట్టి, దేవుడు పరిచయం చేయటం పక్కన పెట్టి, ఈ భోజనాల మీద మేము మనసు పెట్టలేము అని నారాయణరావు గారు ఆత్మతో నిండిన వాళ్ళని 6 ఎన్నుకున్నారంట. 6 7 మరి 7 ఎన్నుకున్నారంట. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? ఆత్మతో నిండిన వాళ్ళు, తెలివి గలవారు, జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారిని ఎన్నుకొని ఆ పని మీద వాళ్ళు, ఇది సహవాసం. అదనమాట.
ఇది అంటే పరిచారకులు అంటే ఇప్పుడు అందుకే అంతకుముందు ఏదో ఒక మీటింగ్లో మనం మాట్లాడుకున్నాం. అమ్మ నీ పనేంటి సంఘంలో, బ్రదర్ నీ పనేంటి సంఘంలో, సిస్టర్ నీ పనేంటి సంఘంలో, పరిచారకుడు. దేనిలో పరిచయం చేస్తున్నావు, ఏంటి, ఎంతకాలం, నీ వయసు ఎంత, ఎన్ని సంవత్సరాలు ప్రభుని నమ్ముకొని, ఎంతకాలం ప్రభు దగ్గరికి వెళ్తే ఏం చెబుతావు సమాధానం, ఏంటి నా పరిచర్య, ఏం చేసావురా నువ్వు భూలోకం అంటే ఏం చెబుతావు, అమ్మ ఏం చేసావు, మా ఆయనకు బాగా వంట చేసి పెట్టానండి, బాగా తిన్నాడు, పొట్టొచ్చిందండి, తర్వాత అనారోగ్యం వచ్చిందండి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చిందని, తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అని చెప్తావా, ఏం చెబుతావు, ఏం చెబుతావు, నీ పరిచర్య ఏంటి, రేపొద్దున వెళ్ళేది ఆయన దగ్గరికే కదా, ఏం చెబుతావు సమాధానం నువ్వు. బ్రదర్స్ ఏం చెప్తారు, నేను బిజీ అండి, నాకు ఖాళీ లేదు అని మీరు చెప్తారా, అస్సలు నాకు ఖాళీ లేదు మీరు నన్ను బిజీ చేశారు కాబట్టి ఏ పరిచయం నేను లేనని మీరు చెప్తారా, ఏం చెప్తారు. చూడండి ఎంత చక్కగా, పరిచారకులతో సహవాస సంబంధం ఇదే మనకు పర్మనెంట్. హల్లెలూయా. ఏది పర్మనెంట్, పరిచర్యలో పరిచారకులతో కలిగినటువంటి ఈ బంధం పర్మనెంట్ బంధం. అది తలాంతులు ఎంత మట్టుకు వాడాం, దేవుడిచ్చినటువంటి వనరులు ఎంత మట్టుకు వాడాం, దేవుడిచ్చినటువంటి వరాలు ఎంత మట్టుకు వాడాం, ఎంత గణపరిచాం, ఎంత స్తుతించాం. సోమ మంగళ బుధ గురు శుక్రు శని ఈ దీనంతటిని బట్టి పోగేసుకొని ఈరోజు ఇక్కడ వస్తామే, ఇక్కడ అందించేది మహిమ, కీర్తి, ఘనత, ప్రభావములు ఆయనకు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు మౌనంగా కూర్చున్న చాలు, ఆరాధన చేసినట్టే. మౌనంగా కూర్చొని చేసిన ఆ సోమ మంగళ బుధ గురు శుక్రు ఉందే, ఈ శని ఉందే, ఈ మొత్తం కలిపి నువ్వు మౌనంగా కూర్చొని అలా ఉన్నా కానీ, నువ్వు అలా అడుగుపెట్టి లోపల కూర్చున్నా కానీ, నీ నడక అడుగు ప్రతి అడుగును బట్టి దేవుడు సంతోషిస్తాడు. నన్ను బట్టి సంతోషిస్తాడు, సంఘాన్ని బట్టి సంతోషిస్తాడు. ఇది ఆయనకు కావాల్సింది. ప్రభు ఆ విధముగా మనలను క్షేమాభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆ విధముగా మహిమకరముగా ఆయన ఇచ్చిన తలాంతులు ఆయన కొరకు వాడుట ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంఘాన్ని బలపరిచి ముందుకు నడిపించునుగాక.